గైస్ వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఫ్రిక్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వ్లాగ్ వచ్చేసి శ్రీరామనవమి రోజు తీసిన వ్లాగ్. మా ఇంటికి కొంచెం దగ్గరలోనే శ్రీరామనవమి పందిరి వేస్తారు ఎవ్రీ ఇయర్. చాలా మార్నింగ్ నుండి పాటలు పెట్టి ఒక మంచి వైబ్స్ వస్తూ ఉంటాయి. ఇంకా నేను కూడా ఇంట్లో సేమియా పాయసం పులిహోర చేద్దాం అనుకున్నాను. మా హస్బెండ్ కూడా ఏదో చెయ్యి ఇంట్లోకి స్వీట్ అని చెప్పాడు. ఈ మధ్య కొంచెం స్వీట్ ఎప్పుడైనా చెయ్యి అంటే పొంగల్ ఎక్కువ చేస్తూ ఉన్నాను. తనకి ఇష్టం, నచ్చింది, బాగా తింటున్నాడు కదా అని. ఇంకా సర్లే అదే బోర్ కొడతా ఉంటుంది కదా అని ఇంకా సేమియా పాయసం చేశాను. సేమియాలు ఫ్రై చేసి బాయిల్ చేద్దాంలే అని ఇంకా అలా ఫ్రై చేశాను. ఒక పక్క పాలు కాగుతూ ఉన్నాయి. ఈ లోపు మా హస్బెండ్ ఇంకేదో టీ అడుగుతుంటే కదా, బ్లాక్ కాఫీ పెడదామని ఇంకా అలా వాటర్ బాయిల్ చేస్తున్నాను. ఒక పక్కేమో చింతపండు పులుసు పెట్టేశాను. అసలు మెయిన్ శ్రీరామనవమి అంటేనే పానకము వడపప్పే కదా మెయిన్. ఆ రెండు ఉండాలి కన్ఫామ్ గా. నేను ఇంట్లో చేద్దాం అనుకున్నా కానీ హడావుడిలో ఈ రెండు చేసేసరికి ఇంకా టైం సరిపోయింది. అప్పటికి ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయిపోతుంది. ఇలా సేమియాల్లోకి ఏ స్వీట్లోకైనా జీడిపప్పు, కిస్మిస్, ఇంకా డ్రై ఫ్రూట్స్ ఎన్ని వేస్తే అంత మంచిది, అంత టేస్ట్ వస్తుంది కదా. ఇంకా జీడిపప్పు, కిస్మిస్ బాగా వేసాను. అప్పటికి అసలు ఎక్కువ వేసినట్టు అనిపించలేదు. థిక్ అయిపోతుంది అని చెప్పి ఇంకా ముందుగానే మా హస్బెండ్ కి వేసి ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే తనకు మరీ అంత గట్టిగా అయితే అసలు నచ్చదు. అందుకే తనకి వేసి ఇచ్చేసాను. ఫస్ట్ షుగర్ తో చేశాను. బెల్లంతో చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ తనకు అంతగా నచ్చదు బెల్లంతో చేస్తే, అందుకే షుగర్తో చేసేసాను. కావాలని నన్ను ఏడిపించడానికి అలా మేము వేస్తున్నాడు. టేస్ట్ అయితే బాగుంది. సేమియా ఏంటంటే మరీ గట్టిగా అయితే తినలేము. అది అప్పటికప్పుడు చేసిన వెంటనే వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది. స్వీట్ కూడా అంత ఎక్కువ ఏం వేయలేదు. షుగర్ మళ్ళీ ఎక్కువ తినకూడదు కదా, కొంచెం మైల్డ్గా స్వీట్ ఉంటే చాలా అన్నట్టు అలా వేసాను. అది తినేసరికి కడుపు నిండిపోయింది. పులిహోర ఇప్పుడే వదిలే, కాసేపు ఆగి కలుపు అని చెప్పనేసరికి సరే ఇంకా నేను బయటికి వెళ్ళి వస్తా అని చెప్పి ఇంకా బయటికి వెళ్తున్నాను పందిరి దగ్గరికి. పక్కన కళ్యాణం జరుగుతుంది, చూసొద్దాం అన్నట్టు వెళ్ళాను. ఇంకా తెలిసిన వాళ్ళు కూడా అక్కడ కళ్యాణం చేస్తుంటే ఇంకా వెళ్ళాము. ఇంకా ఈ ఏప్రిల్, మే నెల అంతా అసలు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అనిపిస్తుంది. ఆఫ్టర్నూన్ టైంలో బయటికి చాలా వరకు ఎంత అర్జెంట్ పని ఉంటే తప్ప బయటికి వెళ్ళకపోవటం బెస్ట్ అనుకుంటున్నా. మనకేమో ఇక్కడ ఎండలు ఇలా ఉంటే, దుబాయ్లో సడన్ గా అసలు వర్షాలు అదంతా ఆ వీడియోస్ చూసి చాలా భయం వేసింది నాకైతే. మరీ దారుణంగా ఉంది కదా. అక్కడ ఉన్న వాళ్ళందరూ సేఫ్ గా బాగున్నారు అనుకుంటున్నాను నేనైతే. పులిహోర ఇంట్లో ఎంత చేసినా గానీ ఆ గుళ్ళో ప్రసాదం ఉంటది కదా పులిహోర, దానికి మించి ఎవ్వరు అంత టేస్టీగా చేయలేరు అనిపిస్తుంది నాకైతే. నాకేంటంటే పులిహోర కలిపిన వెంటనే తినడానికి అంతగా నచ్చదు. ఎందుకంటే మొత్తం పట్టేదాకా బాగుంటుంది కదా, కాసేపు అలా వదిలేస్తే. మా హస్బెండ్కి ఏమో కలిపిన వెంటనే తింటాం ఇష్టము. అందుకే ఫస్ట్ తనకి కలిపిచ్చేసి తను తిన్నాక నేను కాసేపాకు తిందాంలే అని కలుపుతున్నాను. ఇప్పుడు నేను ప్రజెంట్ వేసుకున్న డ్రెస్ ఒక 4-5 months బ్యాక్ తీసుకున్నాను. మామూలుగా బ్రాండ్స్ వేరే వేరే బ్రాండ్స్ సైజెస్ అన్ని ఒకటే ఉండవు, డిఫరెంట్గా ఉంటాయి. నేను నాకు సరిపోయిద్దిలే అని అనుకోకుండా ఎక్సెల్ సైజ్ పెట్టేశాను. వచ్చాక అది వేసుకొని చూస్తే ఎంత టైట్గా ఉందంటే అంత టైట్గా ఉంది. కొత్త డ్రెస్ని అంతే పక్కన పెట్టాల్సి వచ్చింది. నేను అనుకుంటానే ఉన్నా కన్ఫామ్గా ఈ 75 days అయిపోయేటప్పటికి మధ్యలోకి ఎప్పుడైనా వేసుకుంటాను కన్ఫామ్గా అనుకున్నాను. నేను ఆల్రెడీ పండగ వస్తుంది కదా అని ఊరికల్లా వేసుకున్నాను. లూజ్గా ఉండేసరికి మళ్ళీ దాన్ని సైజు కూడా చేయించుకున్నాను తీసుకొని వెళ్ళి. మధ్యలో హ్యాపీగా అనిపించింది. ఇంకా చాలానే తగ్గాలి నేను, దేనికైనా టైం పట్టిద్ది కదా, అందుకే కొంచెం స్లోగా తగ్గుదాము హెల్దీ వేలో అని చెప్పి ఇంకా కాస్త మోటివేషన్ వచ్చింది. ఈ డ్రెస్ వాళ్ళు వేసుకున్నప్పుడు ఇంకా తగ్గాలి అన్న కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. చేయగలను కూడా నేను. మళ్ళీ 75 days అయిపోయాక ఇంకా అసలు ఈ వర్కౌట్స్ దాని గురించి నేను మరీ అంత ఎక్కువ చూపిపోయినా కానీ నాది మాత్రం డైలీ రొటీన్ కన్ఫామ్గా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. చెప్పాను కదా పులిహోర కలిపిన వెంటనే తినేస్తాడని చెప్పి ప్లేట్ రెడీగా తెచ్చిపెట్టాడు. ఫస్ట్ నాకు వేసేసి అని చెప్పి ఇంకా మా హస్బెండ్కి వేసేసాను ఫస్ట్. చాలా డేస్ తర్వాత చేయటం వల్ల తినటం వల్ల ఏమో పులిహోర అయితే చాలా టేస్టీగా ఉంది. ఇంకా మేము తినటం అయిపోయాక మా సింబాగాడికి ఎందుకు 2 రోజుల నుండి నేను తినిపిస్తేనే తింటున్నాడు ఒక్క పూట మాత్రం. అందుకే వాడికి చేసి అప్పటికి చాలాసేపు అయింది, 1/2 hour పైన అయిపోయింది. మళ్ళీ ఎందుకులే వాడంతా డల్గా ఉంటాడని నేనే తినిపించేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇలా వాడికి. ఈవినింగ్ టైం అలా వర్కౌట్స్ చేసేసుకొని ఇంట్లో ఇంకిద్దరం కలిసి ఇలా షాప్కి వచ్చాం. టోటో గాడిని తీసుకొని స్లోగా అలవాటు చేయాలి సింబాగాడికి కూడా. డైరెక్ట్గా ఒకేసారి ఇంటికి తీసుకొని వెళ్ళిపోతే వీడు భయపడతాడు. కాస్త వీడికి కూడా ఇప్పుడు తెలుస్తుంది కదా, భయపడతాడు, ఏడుస్తాడు. మళ్ళీ సింబాగాడికి కూడా అలవాటు అవ్వాలి కదా అని చెప్పి ఫస్ట్ ముందు వాళ్ళ పెద్దదానికి అలవాటు అవ్వాలి అని ఇంక ఇలా షాప్కి వచ్చి కూర్చొని వాడికి అలా ఆడిపిస్తా కాస్త రోజు అలవాటు చేసుకుంటున్నాడు వాళ్ళ పెద్దనాన్న. నాకు మాత్రం ఆ బాధ ఏమీ లేదు, హ్యాపీగా నా దగ్గరికి వచ్చేస్తున్నాడు, రిలాక్స్గా పడుకున్నాడు నా ఊళ్ళో. ఇంకా షాప్కి వెళ్ళిన వెంటనే వాడే అడిగాడు పాలు కావాలని చెప్పి. డబ్బా ఎదురు పెట్టేసరికి
ఇంకా పాలు తాగుతూ ఉన్నాడు రిలాక్స్గా అవుతా. అలా దూరంగా కూర్చుంటాడు కాసేపు. స్లోగా వస్తాడు మళ్ళీ దగ్గరికి, రానా మళ్ళీ వాడు ఏడుస్తాడా అని చెప్పి ఇంకా స్లోగా ఇంకేదో ఒకటి ఆడిపిస్తా అలాగా కొంచెం అలవాటు చేసుకుంటున్నాడు. దూరం ఉంటే మాత్రం బాగా హ్యాపీగా నవ్వుతూ ఉంటాడు. దగ్గరికి వచ్చేసరికేమో కొంచెం ఏడుపు మొహం పెట్టేస్తూ ఉంటాడు. వాళ్ళ పెద్దానికేమో చికెన్ మటన్ వీడు ఎప్పుడు తింటాడు అని చెప్పి రోజు అడుగుతున్నాడు నన్ను. నాకేం తెలుసు, వాడు అప్పుడే తినకూడదు, అలాంటివన్నీ అప్పుడే పెట్టకూడదు. స్పైసీ ఫుడ్ కానీ వాడికి పెట్టాలంటే వేరేగా ఉంటుంది, కాస్త కొంచెం మ్యాష్ చేసి అలా బాయిల్ చేసి పెడతా ఉండాలి. అది కూడా ఇప్పుడు కాదులే, చికెన్ మటన్ ఇప్పుడే కాదని చెప్పి నేను చెప్తా ఉంటాను. మా హస్బెండ్ ఏమో త్వరగా పెరుగురా కొంచెం అవన్నీ తిందు అని చెప్పి మా హస్బెండ్ ఏమో వాడిని ఇది చేస్తున్నాడు కూర్చోబెట్టి. వాడు కాసేపు అలా డైవర్ట్ అయ్యి ఆడుకుంటుంటే స్లోగా వెళ్ళి పక్కన కూర్చుంటాడు. వాళ్ళ పెద్దనేమో వాడేమో ఏంటి నా పక్కన కూర్చుంటున్నాడు, వచ్చి ఊరక మళ్ళీ దగ్గరికి వస్తున్నాడు అని చెప్పి అక్కడ నుండి మళ్ళీ పాక్కుండా వచ్చి నా దగ్గరికి వచ్చి నన్ను పట్టుకుంటున్నాడు. మా ఇంటి ముందు అయితే చాలా ఓపెన్ స్పేస్ ఉంటుంది, అక్కడైతే బాగా ఆడుకోవటానికి ఉంటుంది కదా అని చెప్పి ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాము. కాకపోతే కొంచెం వీడిని ఫస్ట్ వాళ్ళ పెద్దనాన్న అలవాటు అయితే కానీ అప్పుడు ఇంటికి వెళ్ళాక హ్యాపీగా వాడు ఎంతసేపు అయినా ఉండి ఆడుకోవచ్చు. అందుకే స్లోగా అలా అలవాటు చేస్తూ ఉన్నాం వాడిని. నాకు తెలిసి ఇది కొన్ని రోజులే ఉంటుంది, ఈజీగా వాళ్ళ పెద్దదానికి ఎడిక్ట్ అయిపోతాడు అనుకుంటున్నా. తర్వాత నా దగ్గరికి రాడనిపిస్తుంది. ఎంతైనా కానీ సొంత బ్లడ్ కదా, ఆ మాత్రం ఉంటుంది వాడికి. కాస్త కొన్ని రోజులు అలవాటు అయితే ఇంక ఈజీగా అలవాటు అయిపోతాడు అనుకుంటున్నా. నేను ఎప్పుడు నుండో చూస్తా వచ్చాను, ఎవరైనా చిన్నపిల్లలు కనిపించినా కానీ ఈజీగా వాళ్ళని దగ్గరికి పిలిచి వాళ్ళని ఏదో ఆడిపిస్తా, కొంచెం మాటలు చెప్తా. మా హస్బెండ్కి అలా అలవాటు వాళ్ళతో ఆడుకోవటం అలాగా. ఇప్పుడు ఇంకా మా ఇంట్లో ఈ గుండుగాడు ఉన్నాడు కదా, ఇంకా వీడినైతే నలిపేస్తూనే ఉంటాడు. నేను అప్పటికి అంటానే ఉంటా, వాడిని అలా నలపబాక. నేనేమో స్మూత్గా హ్యాండిల్ చేస్తాను, మా హస్బెండ్ అలా కాదు, కొంచెం ఏదో ఒకటి కదిలిస్తూనే ఉంటాడు. ఇంకా ఆ విషయంలో మా ఇద్దరికి డిస్కషన్ అవుతూ ఉంటుంది. మా హస్బెండ్ నుండి నువ్వు మాత్రం అలా స్మూత్గా పెంచు, నేను మాత్రం నా విధానంగా నేను హ్యాండిల్ చేస్తాను, నేను అంతే పెంచుతాను మా హస్బెండ్ అంటూ ఉంటాడు. దగ్గరికి వెళ్ళకపోయినా కానీ చూస్తూ ఉంటాడు. మా హస్బెండ్ నార్మల్గా ఫోన్ అది ఇది వాడుతున్నా కానీ ఏంటి నన్ను చూడట్లేదని చెప్పి ఇలా చూస్తూ ఉంటాడు. సడన్గా వాళ్ళ పెద్దనాన్న తిరిగేసరికి మళ్ళీ తల తిప్పేసుకుంటూ ఉంటాడు. ఇది ఒక గేమ్ అయిపోయింది వాడికి. ఈ మధ్య షాప్కి వచ్చే సబ్స్క్రైబర్స్కి కూడా కొంతమందికి షాకింగ్, ఎందుకంటే సడన్గా టోటోగాడు ఉంటాడు కదా మాతో 2 రోజుల నుండి. వచ్చిన వాళ్ళకి కూడా మంచిగా వాడితో ఆడుకొని వెళ్తున్నారు. టోటోగాడిని చూసి ఒక ట్రాన్సిషన్ లాగా ఉంటుంది, చిన్నప్పటి నుండి చూసి తర్వాత సడన్గా వీడిని ఇలా చూస్తే మాత్రం చాలా మారిపోయాడు అని చెప్పి కమెంట్స్ కూడా వచ్చినాయి టోటోగాడిని నిన్న చూసినప్పుడు బ్లాగ్లో. అలానే ఈ మధ్య రీసెంట్గా కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా, తెలియని వాళ్ళకి కొంతమంది కమెంట్స్ పెడుతున్నారు ఎవరి బాబు అని చెప్పి. వీడి పేరు టోటో, ముద్దు పేరు టోటో, ఒరిజినల్ నేమ్ వచ్చేసి మార్వెన్. వీడు మా మరిది వాళ్ళ అబ్బాయి. ఇంకా వీళ్ళకి కూడా ఒక ఛానల్ ఉంది. రీసెంట్గా వీడియోస్ పెట్టడం ఆపేశారు వాళ్ళ జాబ్ పర్పస్ మీద, అలాగా మళ్ళీ త్వరలోనే వీడియోస్ పెడతారు స్లోగా. ఛానల్ నేమ్ కూడా అడుగుతున్నారు. ఛానల్ నేమ్ వచ్చేసి మీ టోటో. ఇంకా అలా ఆడుకుంటా ఉన్నాం. సడన్గా వీడు మామూలుగా ఫేస్ మీద కొడుతున్నాడు అనమాట. నాకేమో వాడికి ఏం అర్థమైద్ది, కొడతా ఉంటాడు ఫేస్ మీద దబా కొట్టేస్తున్నాడు. వాళ్ళ పెద్ద నుండి రే టోటో ఎందుకు అలా కొడుతున్నావు అనగానే ఇంకా మొహం ఇలా దించేసుకొని అసలు సైలెంట్ అయిపోయాడు కాసేపు. మళ్ళీ తర్వాత ఉండి చూడట్లేదు కదా అని చెప్పి వాళ్ళ పెద్దనాన్న ఒకసారి మళ్ళీ కొట్టడం స్టార్ట్ చేశాడు. వీడికి అది ఒక ఆట అయింది. వాళ్ళ పెద్దనేమో అలా అలవాటు చేయబాక, ఒకసారి అలా కొడతంటే ఏదో అంటా ఉండు నువ్వే, మళ్ళీ నేనంటే ఏడుస్తాడని చెప్పి నాకు చెప్తున్నాడు. ఇంకా అంతే కదా, ఎవరైనా బయట వాళ్ళు గబక్కని ఎత్తుకున్నా కానీ వాళ్ళని అలా చేస్తే బాగోదు కదా, అలా అలవాటు మానిపించేసే అంటున్నాడు. ఎంతసేపు అని ఒళ్ళో ఉంటాడు, వాడికి ఏమో చిరాకు వస్తుంది, పాకుతూ ఉంటాడు కదా, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కాస్త. నేనేమో ఇంకా సర్లే ఇంకా బయటకి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు అని చెప్పి నేనేమో ఒళ్ళో కూర్చోబెట్టుకుంటున్నాను. సర్లే ఇంకా వదిలేసి వాడే ఆడుకుంటాడు కదా అని చెప్పి ఇంకా వాడే అటు ఇటు తిరుగుతూ కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా ఇది స్టూల్ ఉండేసరికి వాకర్లో తిరుగుతూ ఉంటాడు. ఇంట్లో ఉంటే నార్మల్గా వాకర్ లేదు కదా, ఇంక ఈ చైర్ ఉంది కదా అని చెప్పి ఇంకా దాని మీద అలా పట్టించి ఇంకా అటు ఇటు జరుపుతూ నడిపిస్తూ ఉంటే వాడే ఆడుకుంటున్నాడు. జస్ట్ అలా వాడు పుట్టినప్పుడేమో అప్పుడు ఆ టైంలో అనుకుంటూ ఉండేవాళ్ళని, వాడు కాస్త నడక స్టార్ట్ చేస్తే పాకుతూ ఉంటే ఎలా ఉంటుందా అని చెప్పి. అక్కడ నుండి ఇక్కడ ఈ స్టేజ్కి వచ్చేసరికి మళ్ళీ ఇప్పుడు అనిపిస్తుంది, ఎప్పుడు లేచి వాడంతటి వాడు నడుస్తాడు, ఎప్పుడు మాట్లాడతాడు. ఇప్పుడు మా హస్బెండ్కి ఏంటంటే వాడు ఎప్పుడు మాట్లాడతాడు, ఎప్పుడు మాటలు చెప్తాడు అని చెప్పి. కానీ ఒక్కసారి పెరిగాడంటే తర్వాత మళ్ళీ ఈ మూమెంట్స్ అన్నీ మిస్ అవుతాం కదా, అప్పుడు భలే క్యూట్గా ఉన్నాడు, చిన్నప్పుడే భలే ఉన్నాడు అని చెప్పి.
కానీ ఏ మూమెంట్కి ఆ మూమెంట్ ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు వీటి తర్వాత నెక్స్ట్ ఎంతమంది పిల్లలు పుట్టినా కానీ ఎవరి క్యూట్నెస్ వాళ్ళకు ఉంటుంది. వీడు పుట్టేంత వరకేమో ఫస్ట్ బేబీ కదా, అమ్మాయి పుట్టిద్దా అబ్బాయి పుట్టిద్దా అనేసరికి వీడు పుట్టాడు, అబ్బాయి పుట్టాడు. ఇప్పుడు వీడిని చూస్తుంటే మాకేమనిపిస్తుంది అంటే నెక్స్ట్ పుట్టే పిల్లలందరికీ వీడే పెద్ద కదా, వాళ్ళని వీడు ఎలా హ్యాండిల్ చేస్తాడు, అసలు నెక్స్ట్ పుట్టే వాళ్ళు ఎలా ఉంటారని చెప్పి మాకు అది ఎగ్జైట్మెంట్ ఎక్కువైంది. మొత్తానికి అయితే వాళ్ళ పెద్దనాన్న దగ్గరికి వెళ్ళి హ్యాపీగా ఆడుకుంటున్నాడు. కాసేపు అలా ఆడుకున్నాడు ఒక పావు గంట వరకు. అలా మళ్ళీ గుర్తొచ్చేసింది, ఏంటి ఈయన దగ్గర ఉన్నా నేను అనుకుంటున్నట్టున్నాడు. ఎంతైనా కానీ స్లోగా అలవాటు అయిపోతాడు వాడే. ఒక 2-3 రోజులు అంతే వస్తూ ఉంటే మధ్యలో కొన్ని కూని రాగాలు తీస్తున్నాడు అనమాట. చిన్నగా మాటలు చెప్తున్నట్టు అలాగ నవ్వుతూ ఉంటాడు. ఇంకా సర్లే నేనేమో చూస్తూ ఉన్నా బయటికి, సరే ఆడుకుంటున్నాడు కదా అని చెప్పి చూడట్లేదు అనేసరికి ఇంకా వెళ్ళిపోయి అక్కడ వెనక్కి కూర్చొని వెళ్ళి ఆ గోడ అదంతా కదిలిస్తున్నాడు, అందులో ఉన్న మట్టంతా లాగుతున్నాడు. ఇలా కాదురా అని చెప్పి వెళ్ళి నేను కూర్చున్నా, అన్నీ అడ్డం పెడుతుంటే అవన్నీ తోసేస్తున్నాడు. నువ్వు చేయది ఇప్పుడు నేను దాన్ని కదిలియాల్సిందే అని చెప్పి సర్లే అక్కడ అదంతా ఐరన్ ఉన్నాయి కదా మళ్ళీ పొడుచుకుంటాడని చెప్పి ఇంక నేను వెళ్ళి పక్కన కూర్చున్నాను, కాస్త జాగ్రత్తగా చూస్తా. అప్పటికి నేను ఎన్నిసార్లు వాటర్ బాటిల్స్ అడ్డం పెట్టాను అక్కడ, దాన్ని అన్నీ నెట్టేసి చూస్తున్నాడు. మళ్ళీ వాళ్ళ పెద్దనాన్న ఏమన్నా అంటాడా, దాన్ని కదిలించటం మళ్ళీ మా వైపు చూడటం, మేమేమన్నా అంటామేమో అని చెప్పి అదొక ఆట అయిపోయింది. చాలాసేపు అలా ఆడుకున్నాము. మధ్యలో ఒక అమ్మాయి వచ్చి కాసేపు అలా ఆడుకుంది, ఇంకా వీడియో తీయలేదు ఎందుకులే అని చెప్పి, కొంతమందికి ఉంటుంది కదా ప్రైవసీ కనిపించకూడదని. ఇంకా అలా కాసేపు చాలాసేపు ఒక 3-4 అవర్స్ అంతే షాప్లో కూర్చొని ఆడుకున్నాము. ఇంకా ఆ తర్వాత ఇంటికి వచ్చేసాం. మళ్ళీ వాడికి ఆకలి అవుతుంది కదా, పాలు తాగేసాడు, అయినా ఇంటికి వెళ్ళాక మళ్ళీ వాడు ఫ్రెష్ అవ్వాలి కదా, ఇంకా వెళ్ళిపోయాము ఇంటికి. తోటగాడి మూమెంట్స్ అన్నీ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.